హాయ్ పిల్లలు, చిన్ని కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నక్కలు మరియు మూర్ఖపు గొర్రెలు అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన పల్లెటూరు అంచున పచ్చని మైదానాల మధ్యలో కొన్ని గొర్రెలు, కొన్ని మేకలు, ఒక విధేయమైన కుక్క, ఇంకా సమీప అడవిలో నక్కలు నివసించేవి. ప్రతిరోజు ఉదయాన్నే కుక్క గొర్రెలను పచ్చిక బయళ్ళకు తీసుకెళ్ళి రాత్రికి సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేది. కుక్క కఠినంగా ఉన్నా అది వారి రక్షణ కోసమే పనిచేసేది. ఒకరోజు అడవిలో ఉన్న నక్కల గుంపుకు ఒక దుష్ట ఆలోచన కలిగింది. ఈ గొర్రెలను ఎలా అయినా తినేయాలి, వాటిని తినాలి అంటే ఈ కుక్కను వాటి నుంచి దూరం చేయాలి అని చెప్పి ఆ నక్కల నాయకుడు కుక్క లేని సమయం చూసి ఇలా అన్నాడు: ప్రియమైన గొర్రెలారా, మీరు ప్రతిరోజు కుక్క ఆజ్ఞలు ఎందుకు పాటిస్తున్నారు? మీకు స్వేచ్ఛ లేదా? నిజం చెప్పాలంటే బందీలుగా ఉన్నారు. మేము నక్కలము మీ స్నేహితులం. మిమ్మల్ని కాపాడతాం, మిమ్మల్ని బంధించం. గొర్రెలు ఆశ్చర్యపోయాయి. కుక్క ఎప్పుడు గట్టిగా అరుస్తుంది, గట్టిగా నియంత్రిస్తుంది, కానీ నక్కల మాటలు మధురంగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి. అవి క్రమంగా కుక్కపై అనుమానం పెంచుకున్నాయి. రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం గొర్రెలు కలిసి కుక్కను పిలిచి ఇలా అన్నాయి: మాకు నీ రక్షణ అవసరం లేదు, మేము స్వేచ్ఛగా జీవిస్తాం అని గట్టిగా చెప్పాయి. కుక్క ఏమీ మాట్లాడలేదు. కుక్క మౌనంగా వెన్ను తిరిగింది, కానీ దాని కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. రాత్రి చీకటి కమ్ముకుంటోంది. చంద్రుడు మబ్బుల్లో దాక్కుంటాడు. గొర్రెలు నిద్రలోకి జారుకుంటుండగా అకస్మాత్తుగా అడవిలో చప్పుడు వినిపిస్తుంది. అది నక్కల పాదాల శబ్దం. గొర్రెలు భయంతో చుట్టూ చూస్తాయి. ఒక నక్క ఘోరంగా నవ్వింది. ఇప్పుడు మిమ్మల్ని కాపాడేదెవరు అని అన్న వెంటనే నక్కలన్నీ గొర్రెలపై దాడి చేశాయి. గొర్రెలు పరుగులు తీశాయి. ఆర్తనాదాలు వినిపించాయి. కానీ వాటిని కాపాడడానికి కుక్క లేదు, ఎవరూ లేరు. తాము చేసిన తప్పు ఎంత పెద్దదో గొర్రెలకు అప్పుడు అర్థమైంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత రోజు ఉదయం అడవిలో నిశ్శబ్దం. ఆ మైదానంలో ఒక్క శబ్దం కూడా లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. చక్కని మాటలు చెప్పేవారందరూ మంచివారు కారు. మన మంచి కోసం గట్టిగా మాట్లాడేవారు చెడ్డవాళ్ళు కాదు. ఏది మంచి ఏది చెడు అని మనం ఆలోచించుకోవాలి. సమయమే మనకి మంచి చెడులు నేర్పిస్తుంది. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం మరొక కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బై.